ఆ సినిమా ఆడితే ఓకే, ఎందుకంటే కలెక్షన్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి వెల్ అండ్ గుడ్. సపోజ్ డిజాస్టర్ అవుతుంది, మీరు ఇచ్చిన 20 లక్షలకి థియేటర్లో 1 లక్ష రూపాయలే వసూలు అయింది, ఇంకా 19 లక్షలు అటు డిస్ట్రిబ్యూటర్ దగ్గర హెల్డప్ అయి ఉంటుంది. మరి ఆ సొమ్ము పరిస్థితి ఏంటి? అలా మీకు అలా ఆగిపోయిన అమౌంట్లు ఎంత ఉన్నాయి? ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్తో ఆ డేంజర్ లేదండి. దే ఆర్ ప్రిటీ వెల్. కొత్త లోకల్ ఎదురు వచ్చినప్పుడు అవుతుంది అట్లా. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనకు నేను పేరు తీయను కానీ వచ్చారు, దానికి ధర్నా కూడా కూర్చున్నాము. అది కొత్త లైగర్ అనే సినిమా కానీ స్మార్ట్ శంకర్ అయిపోయింది. ఆయన కూడా లిమిటెడ్ కెపాసిటీ తోటి వచ్చాడు, ఓవర్ ఎక్స్పాండ్ అయింది, సినిమా ఫ్లాప్ అయింది, సంథింగ్ లైక్ దాట్. సో మొత్తం అతలాకుతలం అయిపోయింది. రేర్గా అవుతుంటాయిలేండి అప్పట్లో, కానీ ఇప్పుడున్న ఈ ఇద్దరులో అట్లా లేదు, డేంజర్ లేదు. అంత మాత్రాన మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మీరు మొత్తం చెప్పిందే వింటాం అనేది అట్లే ఉండకూడదు. బేసికలీ ఇది ఓన్లీ వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్, యూ షుడ్ ఆల్సో హెల్ప్. సార్ నేను ఒక పాయింట్ చెప్తాను సార్. ఇప్పుడు మనము ఈ యాంగిల్లో చిన్న చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నాము. ఇండియా 10-12 వేల స్క్రీన్స్ ఉన్నాయి అనేసి అంటారు కదా, 8,000 నుంచి 12,000. చైనా కంపేర్ చేస్తే 50,000 స్క్రీన్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. మన ఇండియాలో అంత కెపాసిటీ ఉంది. మొత్తం ప్రపంచంలో ఇండియా సినిమాస్ ఆర్ వెరీ గుడ్ అనే స్టేట్కి వచ్చాం పోయిన 5 years నుంచి. అండ్ ఇండియాలో సౌత్ టాలీవుడ్ ఈజ్ ద బెస్ట్ అన్న లెవెల్కి మనం తమిళ సినిమాస్ కూడా దాటాం. మనకి ఈ పరిస్థితి ఉండకూడదు. యాక్చువల్లీ అవర్ తెలుగు సినిమా వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. ద ప్రొడ్యూసర్స్ ఆర్ బికమ్ వెరీ వెరీ బిగ్, పాన్ వరల్డ్ అయిపోయింది. కాబట్టి మన రూట్ హెడ్ క్వార్టర్స్లో ఈ పరిస్థితి ఉండకుండా చేయాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఇది ఒక మూలం. ఎన్నో లక్షల మంది సింగిల్ స్క్రీన్స్లో చూసి ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఆ కంటెంట్ ఈస్ వెరీ గుడ్. సో ఈ పరిస్థితి ఉండకూడదు అనేసి మా రిక్వెస్ట్. అన్నలకి రిక్వెస్ట్ చేస్తున్నాం సీనియర్స్కి టు లుక్ ఇన్ టు దట్. యాక్చువల్లీ లాస్ట్ 6 months కింద కూడా మన డిస్ట్రిబ్యూటర్ శిరీష్ గారు, సునీల్ గారు యాక్చువల్లీ ఆల్మోస్ట్ పర్సంటేజ్ ఖరారైపోయింది. వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్. అందుకే అవర్ రిక్వెస్ట్ రైట్ నౌ ఇస్ టు ద ప్రొడ్యూసర్స్ టు అలౌ దిస్ టు హ్యాపెన్. వాళ్ళు అంటే ఇప్పుడు ఏషియన్ సునీల్ హిమ్సెల్ఫ్ ప్రొడ్యూసర్, వాళ్ళది ఒక ఫ్యాక్టరీ. సో ఇంకా ప్రొడ్యూసర్స్ అంటే మెయిన్ డామినేటింగ్ ఎవరు? మేము అప్పుడు విన్నది మిగతా ప్రొడ్యూసర్స్ మీరు అంటే ఒక ఆన్ ద హోల్ ప్లాట్ఫామ్లో పర్సంటేజ్ అనేది వస్తే ఎవ్రీబడి విల్ సపోర్ట్. ఇప్పుడు కొంతమందికి ఇలా చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేశారు. శిరీష్ గారు పర్సంటేజ్ ఇచ్చారు, కొంతకాలం ఇచ్చారు, కొన్ని థియేటర్స్లో సునీల్ గారు ఇచ్చారు. వాళ్ళ మీద ప్రశ్నలు ఏర్పడ్డాయి. మరి మీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తే మీరు పర్సంటేజ్ అంటున్నారు, నేను ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే నాకు రెంట్ వసూలు చేస్తున్నారు అనేసి అక్కడ ఈ ఇచ్చే వాళ్ళు కూడా ఆగిపోవాల్సి వచ్చింది. సో మీరు ఇందాక నరేందర్ గారిని అడిగినట్టు ఎట్లయితే ఎగ్జిబిటర్స్ ఏకదాటిగా చేసే టైం వస్తుందో అలా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏకదాటిగా వచ్చేస్తేనే కరెక్టు. అయితే ఆ స్టేజ్ వచ్చిందనేసి మేము భావిస్తున్నాం ఇప్పుడు. దీంట్లో ఇంకొకటి, ఇప్పుడు మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాది ఉంది. అందులో తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న సభ్యులందరూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం. పర్సంటేజ్ ఉంటేనే మనగడ, లేకుంటే లేదు, పర్సంటేజ్ కావాలని. అక్కడ నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్కు తెలుగు ఫిలిం ఛాంబర్కు మాకు పర్సంటేజ్ విధానం కావాలని లెటర్ పంపడం జరిగింది. ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్లో కూడా ఆల్ ఎగ్జిబిటర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్, ఆంధ్ర ఎగ్జిబిటర్స్ అందరం కలిసి పర్సంటేజ్ అయితేనే వర్కౌట్ అవుతుంది. టికెట్ రేట్లు కూడా అబ్నార్మల్ పెంచితే చాలా ఇబ్బంది జరుగుతుంది. 2 విషయాల్లో ఇక్కడ కూడా ఈ సెక్టార్స్ ఇవ్వడం జరిగింది. ఇక అక్కడ నిర్మాతలు అందరం కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయం రేపు 18వ 19వ నాడు వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి జరుగుతుంది. ఇంకోటి